జయఘోష్ చెప్పుకుందామా. పిల్లలు ఎవరు చెప్తారు? దా ఆనందు, దా ఇద్దరు రండి రండి. నందు ఇద్దరు రండి. నందు అవి ఇక్కడి నుంచి మైక్కి దగ్గరగా ఉండండి మీరు. నిజాన్ని గట్టిగా చెప్పండి. వాళ్ళు చెప్పిన మొత్తం అంతా చెప్తాను. జై ఒకటే చెప్పండి. జై సచ్చిదానంద సచ్చిదానంద భగవాన్ కి. అలాగే సచ్చిదానంద భగవాన్ కి జై. భారత్ మాతా కి, గో మాత की जय, माता की जय, गंगा माता की जय, श्री राम जन्मभूमि की जय, श्री कृष्ण जन्मभूमि की जय, काशी विश्वनाथ की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतों की जय. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన ఇంకా ఈ పక్కన లైటింగ్ ఇది కూడా చదువు. बोलो भाई सब भक्तों की, भाई सब भक्तों की, बोलो भाई सब संतों की जय, भाई सब संतों की जय, धर्म की जय जय, धर्म की जय हो, अधर्म की नाश हो, अधर्म की नाश हो, प्राणियों में सद्मानव हो, प्राणियों में सद्भावना हो, विश्व कल्याण कल्याण हो, विश्व का कल्याण हो, गोवंश हत्या बंद हो, गोवंश हत्या बंद हो, धर्मांतरण बंद हो, धर्मांतरण बंद हो, भारत अखंड हो, भारत अखंड हो, हर हर महादेव, हर हर महादेव शंभो शंकर. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పటికి ఒకసారి మొట్టమొదటి చెప్పు. సచ్చిదానంద భగవాన్కి జై, పరమాత్మకి జై కొడుతున్నాం. రెండో చెప్పు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మనం ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో, హిందూ దేశం అంది. ఆ దేశంకి అమ్మవారికి మనం అమ్మవారు అక్కడ భారత్ మాతాకి జై. రెండు. నెక్స్ట్ గోమాత కీ జై. గోమాత అంటే ఏంటి? ఆవు. ఆవుకి దండం పెడతాం. పందికి దండం పెట్టచ్చు కదా, దేనికే పెట్టచ్చు. గోమాతకి ఏం చెప్పి పెడుతున్నాం అంటే పంది కూడా మంచిదే, ఒక అవతారం. అయితే గోవు మనకి అన్ని రకాలైన పాలు చంటి పిల్లలకి, తల్లి పాలు లేని పిల్లలకి అందరికీ కూడా పండచ్చు. అంతేకాకుండా పాలు రకరకాలు వాడతాం. గోమూత్రం కూడా చాలా మంచిది ఆరోగ్యంకి. పేడ మన లెటర్కి వెళ్ళి మనకే అసహ్యం ఇస్తుంది, అవునా కదా చెప్పండి. గోవు వేసిన పేడ మనం ముట్టుకుంటున్నాము, ఇల్లు అడుక్కుంటున్నాము, ప్యాండిల్ చదువుతున్నాము, తోటలో మొక్కలు వేసుకుంటున్నాము, పంటలు పండించుకుంటున్నాము. ఎంత మంచిది చూడండి. పంచగవ్యం అనమాట. అవన్నీ గోమూత్రం, పేడ, ఆవు, నెయ్యి, పాలు, పెరుగు ఇవన్నీ కూడా చాలా మంచిది. అందువల్ల తల్లిని మించిన తల్లి గోమాత అన్నమాట. ఆ గోమాత జై కొడుతున్నాం. ముక్కోడి ఇప్పుడు మనం ఆవు ఉంది, అమ్మ గడ్డి తీయను, గడ్డి తీయమంటే ఆవు కదలేదు, ఆ చెప్పి ఒక్క టవేమని కొడతాం, అవునా కదా చెప్పండి. కొట్టకూడదు. గో యొక్క శరీరంలో కాళ్ళు, మరి కొమ్ములు, చెవులు, వీపు, వెనక భాగం అన్నింటిలో కూడా కోట అనుకోండి దేవుళ్ళు ఉన్నారనమాట. అందువల్ల గోవుకి సేవ చేసిన వాడికి ఏమీ లోటు ఉండదు, బ్రహ్మాండమైన జీవితం వస్తుంది అనమాట. అలాంటివి గోమాతకి మనం దాన్ని పెట్టుకుంటున్నాం. పిల్లలు లేని వాళ్ళకి కూడా గో సేవ చేసిన పిల్లలు పుడతారు. అంత మంచి గోమాత అనమాట. ఇంకోటి చెప్పు. గంగామాతకి జై. గంగ అంటే ఏమిటమ్మా, విన్నారా పేరు? గంగమ్మ తల్లి అంటే నది. నది నది అంటే నది ఏముంటాయి మనకి? తెలుగులో చెప్పు. నీరు. నీరు. గంగ చూడండి, అందరికీ కూడా మనం అపరిశుభ్రంగా వెళ్ళాం, కొంచెం గంగ నీళ్ళు చల్లుకోరా అంటారు. దేవుడి దగ్గర మనం గంగ నీళ్ళు ఉంచుకుంటాం, స్నానం చేసాక కొన్ని నీళ్ళు చల్లుకుంటాం. గంగ చేస్తే మనకి అపవిత్రంగా ఉన్నది ఎంత కూడా శుద్ధి చేస్తుంది అనమాట. మరి కాశీలో గంగ ఉంది, అక్కడ ఆ గంగలో చూడండి
కాశీ దేవుడికి పెడతాం, శివుడు ఉంటాడు, ఇక్కడేమో కాల్ చేస్తూ ఉంటారు శవాన్ని, చనిపోయిన శవాన్ని. మన శవాన్ని కాల్చడానికి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళరు. మనం హిందూ ధర్మంలో మగవాళ్ళే పెడతారు, పురుషులు పెడతారు, పిల్లలు కూడా వెళ్ళరు. కానీ కాశీలో ఎదురుగా మరి చనిపోయిన శవాన్ని కాల్ చేస్తూ ఉంటారు, ఆ పొగని పీల్ చేస్తూ ఉంటారు, ఆ శవాన్నేమో గంగలో వేస్తారు. ఆ నీళ్ళు స్నానం చేస్తాము, ఆ నీళ్ళు మళ్ళీ మనం పుచ్చుకుంటాము. ఎవరికైనా రోగం వస్తుందా? రావట్లేదు. ఆ గంగ అంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. అలాంటి గంగమ్మకి జై. ఇంకోటి చెప్పు. శ్రీరామ జన్మభూమికి జై. శ్రీరామ జన్మభూమి, శ్రీరాముడు తెలిసిన మన దేవుడు మనకి. మరి శ్రీరామచంద్రమూర్తి ఏ ఊళ్ళో పుట్టాడు? ఆయన ఊరేంటి, గ్రామం ఏంటి? ద్వారకా. నాకేం మీరు గట్టిగా చెప్పాలి. శ్రీరామచంద్రమూర్తి నిర్మించాలి. అయోధ్యలో పుట్టారు ఆయన. అయోధ్యలో పుట్టి మరి ఆయన మీకు శ్రీరామచంద్రమూర్తి గురించి మనం చెప్పాను. మనకి ఏమిటంటే మనకి ఆరాధ్య దైవం. అందువల్ల ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా మనకి నేను పుట్టించిన అలాంటి గ్రామంలో పుట్టిన ఆ అయోధ్యకి జై చెప్తున్నాను. ఇంకోటి శ్రీకృష్ణ జన్మభూమికి జై. అది శ్రీకృష్ణుడు కూడా మరి మనకి అంతే కదా, పరమాత్మ. ఆయన జన్మభూమి కూడా మనం జై. కాశీ విశ్వనాథ్ కి జై. కాశీ విశ్వనాథ్కి జై. కాశీ మనం వింటాం కదా, కాశీ వెళ్ళాలి, అందరూ వెళ్తున్నాం, మనం వెళ్ళలేకపోతున్నాం, ఏం పర్వాలేదు. కాశీ 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 అని మూడు సార్లు అనుకుంటే కాశీ వెళ్ళినందుకు పుణ్యం వస్తుందమ్మా. అందరూ వెళ్ళిపోతే అన్నిటికీ చూసేయక్కర్లేదు. ఇక్కడ ఉండి మన మనసు ఇక్కడ ఉండి కాశీలోని విశ్వనాథి యొక్క ఆ పాదపద్మాలని తలుచుకుంటే చాలు. అన్నపూర్ణమ్మ గరిట పట్టుకునే ఉంటుంది, నిరంతరం అన్నం పెడుతుంది. భర్త అయిన పరమేశ్వరుడికి కూడా ఆవిడ అన్నం పెడుతుంది గరిటతోటి. ఆయన ఇలా ఉంటారు, భిక్షాపాత్రతో ఉంటారు పరమేశ్వరుడు, ఆవిడ గరిటతో అన్నం పెడుతుంది. అంటే ముష్టి వేసినట్ట కాదు, అన్నపూర్ణమ్మ ప్రతి జీవుడికి అన్నం పెడుతుంది. అదనమాట ఆ కాశీ విశ్వనాథ్కి జై. ఇంకోటి పవనసుత హనుమాన్ కి జై. పవనసుత హనుమాన్ కి జై. ఎవరు పవనసుత హనుమాన్ అంటే ఎవరు? ఆంజనేయ స్వామి పవనసుత. అలాంటి హనుమంతుడు మరి చూడండి, శ్రీరామచంద్రుడికి ఎంత సహాయం చేశాడు. మరి లంకకి వెళ్ళాడు, సముద్రం దాటి లంకకి వెళ్ళి రావణాసుడిని చూసి లంకని కాల్ చేసి ఈయన తోక అంటించారు. తోక అంటిస్తే భయపడలేదు, నా తోక అంటుకుపోయింది అని చెప్పి లంకని అంటించేశాడు. చాలా మంది చంపేశారు. చంపేసి మళ్ళీ వచ్చి సీతమ్మని చూశాను అని చెప్పి రాములవారికి చెప్పారు. మరి వానరులందరూ కలిపి సముద్రం మీద మరి వంతెన కట్టారు. ఆ వంతెన నుంచి వెళ్ళి, వంతెన అంటే మన బ్రిడ్జి రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి కట్టేశారు. ఇప్పటికే ఉంది, ఆనమాలు ఉంది. అది నాసా వాళ్ళు చూసారు, అమెరికాలో నాసా వాళ్ళు సముద్రంలో ఉంది తోవా, అది రాముల వారు నిర్మించింది అని వాళ్ళు కలిపి మనకు చెప్పారు. మనం చెప్తే మన వాళ్ళు ఒప్పుకోరు. మన దేశంలో మన వాళ్ళే మన శత్రువులు ఉన్నారు, మన దేశంలో వాళ్ళు. అది సరే. బోలో భాయ్ సబ్ సంతోం కి జై. భాయ్ అంటే ఎవరు? భాయ్ అంటే సోదరుడు. సోదరుడు బోలో భాయ్ సబ్ సంతోం కి జై అంటే సోదర. ఈ మంచివాళ్ళందరికీ కూడా అనమాట. మంచివాళ్ళు అంటే పెద్దలు మనకి మంచి మంచి మాట చెప్తారు. మరి గురువులు ఉన్నారు, మునులు ఉన్నారు, మరి ఆచార్యులు ఉన్నారు. ఇలాంటి మంచి మాట ఎవరు చెప్తారు వాళ్ళందరికీ చేయకొడుతున్నాం. మంచి మాట చెప్పిన వాళ్ళకి చేయకొడతాం. ఎవడో వ్యస పని చేసిన వాడికి ఏమన్నా హత్య చేసి అలాంటి వాళ్ళు మనం తలుచుకుంటామా? దుర్మార్గుడు అని చెప్పి చెప్తాం. మంచి వాళ్ళందరికీ జై. బోలో భాయ్ సబ్ భక్తోం కి. మీ అంటే భక్తులు మనందరూ భక్తులే కదా, మనకి మనమే జై కొట్టుకుంటాం. భక్తులందరూ భక్తిగా ఉంటేనే ఎప్పటికైనా ముక్తి లభిస్తుంది, మంచి జరుగుతుంది. ముందు భక్తి ఉండాలి. భక్తి ఉంటేనే ఓడిగేస్తే దేవుడి దగ్గరికి వస్తాం. అది చెప్పమ్మా. ఇంకోటి ధర్మకి జయ హో. ధర్మకి జయ హో. ఇందాక అమ్మగారు కూడా చెప్పారు, ధర్మంగా ఉండాలి. నీతి న్యాయం ధర్మంగా ఉన్న వాళ్ళకే వద్దండి ఎందుకు వాడము. మరి నిజాయితీగా లేకుండా చాలా ఆస్తిపాస్తులు పెంచుకుంటున్నాడు, నేను నిజాయితీగా నాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు అని వద్దు. ఎప్పుడు కూడా అది నిశ్చయం కాదు. అధర్మంగా వచ్చింది ఎప్పటికైనా కూలిపోతుంది. నిజాయితీగా సంపాదించిందే మనకి మిగులుతుంది. ధర్మకి జయహో. అధర్మ అధర్మం నాశనం అయిపోతుంది ఎప్పుడు కూడా. ప్రణయోమో సద్భావన హో అంటే మనం మా ఆయన, నా పిల్లలు, నేను సుఖంగా ఉండాలి అని ఒకటి అనుకుంటే కదా. మన ఇరుగు పొరుగు, మన గ్రామంలో, మన జిల్లా, మన రాష్ట్రం, మన యావత్ భారతదేశం, మన హిందువులందరూ చల్లగా ఉండాలి. పూర్వం ఏమనుకోమంటే అందరూ చల్లగా ఉండాలి అనుకున్నాం. అందరూ చల్లగా ఉండాలంటే ఇక్కడ చూడండి, వేరే వేరే ధర్మాలు వచ్చేస్తున్నాయి. క్రిస్టియన్స్ వచ్చేస్తున్నారు, ముస్లిమ్స్ వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత మన వాళ్ళని చంపేసి ముక్కలు చేసేస్తున్నారు, మన ఆస్తిపాస్తులు తీసేసుకుంటున్నారు. ఖచ్చితంగా తెలిసిన విషయం ఇది. అందువల్ల ఏంటంటే మన హిందువులందరూ కూడా బాగుండాలి అని ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి.
विश्व का कल्याण हो। విశ్వ కళ్యాణం. కళ్యాణం అంటే శుభం జరగాలి, ప్రపంచం అంతా శుభంగా ఉండాలి, మంచిగా ఉండాలి. గోవంశ హత్య బంద్ హో। గోవంశం అంటే గోవుల్ని చంపేసి తినేస్తున్నారమ్మా. మన ఆవులు పెంచి పాలు తీసుకుని ఇరుగు పొరుగు ఇస్తుంటే ఈ గోవుల్ని రోడ్డు మీద లేకపోతే ఇరుగు పొరుగు లారీలో పట్టుకుపోయే వాళ్ళు మాంసాన్ని తినేసేస్తున్నారు. తెలుసు, మీకు వార్తలు వింటూనే ఉంటారు. అందువల్ల అలాంటివి ఆపేయాలి, మన గోవుల్ని మనం రక్షించుకోవాలి. ధర్మాంతరన్ బంద్ హో। ధర్మాంతరం బంద్ హో అంటే మనం ఇవాళ నాకు మా ఆయన సంపాదిస్తున్నాడు, నేను కష్టపడి చేస్తున్నాను, అయినా కానీ మా అప్పులు తిరగడం లేదు, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, పిల్ల పెళ్లి చేసి అప్పులు నిండిపోయి ఏవో సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇక నీ కొబ్బరి ఇస్తాను, నువ్వు రా ఈ ధర్మంలోకి వచ్చేసాయి, ఈ కొబ్బరి రహస్యం నీకు వచ్చేస్తుంది, అరే నీకు అటుకులు పెడతాను, ఒక డ్రమ్ ఉంటుంది, వాయించుకుంటూ కూర్చుంది, ఆదివారం వచ్చి మీ నాన్న కొనలేదు, మీ గుళ్ళో లేదు కదా అంటారు. మనం వెళ్ళిపోతామని చెప్పండి, వెళ్ళకూడదు. మన అమ్మ నాన్న మన వాళ్ళు చెప్తే మనం ఎందులోకి వెళ్ళకూడదు, వేరే ధర్మంలోకి వెళ్ళకూడదు, మనం వెళ్ళకూడదు, మన వాళ్ళని వెళ్ళనికుండా. ధర్మం అంటే అదనమాట. మన పెద్దలు పూర్వీకులు ఎందులో ఉన్నారో మనం అదే ధర్మంలో ఉండాలి. భారత్ అఖండ హో। మన భారతదేశం అఖండ హో. మన ఒక విషయం చెప్పేసి మేము ముగిస్తాను, చాలా సమయం అయింది మీకు. ఇక్కడ మన మరి ఆపరేషన్ సింధూర్ జరిగింది పెహల్గాంలో. మరి నవవధువులు వీళ్ళు వెళ్ళి యాత్రకు పెడితే కళ్ళు కూడా భక్తం చంపేశారు. నువ్వు ముస్లింవా హిందువా, నీ మతం నీ ధర్మం ఏమిటంటే వాళ్ళు పాపం చెప్పారు. చెప్తే హిందువు అన్న ప్రతి పురుషుడిని చంపేశారు. భార్య ఎదురుకుండా భర్తని చంపేశారు, కాల్ చేసి. నా భర్తని చంపేశాను, నన్ను కూడా చంపేయని పాపం ఆ పిల్ల ఏడుస్తూ అడిగింది. నేను చంపను, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పాడు. నేను చంపేసాను, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పాడు. అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత సరే ప్రపంచం అంతా చూసింది, వాళ్ళకి బుద్ధి చెప్పారు. మన దేశం వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్లో వాళ్ళు ఏమైతే మరి ఆ యుద్ధ ట్యాంకులు ఇక్కడ ఉపయోగించారో అధర్మ యుద్ధం వాటిని పేల్చేసేసారు మన వాళ్ళు. దాన్ని కోలుకోని పరిస్థితిలో మన వాళ్ళు ఇచ్చేసారు. ప్రపంచం అంతా హర్షించింది. ఆ 2 రోజుల్లో కూలగొట్టేశారు, నాశనం చేసేసారు, ఇంకెవరిని చంపలేదు. చాలామంది అన్నారు ఇంకా పాకిస్తాన్ యుద్ధం చేయాలి, చాలామంది చంపేయాలి అన్నారు. వద్దు, ధర్మంగా ఉండాలి, ఎవరు తప్పు చేశారో వాడిని శిక్షించాలి. ఆ రకంగా ప్రపంచం అంతా భారతదేశం కేసి చూస్తోంది. ప్రపంచం అందరికీ కూడా మన దేశమే మూలం. ఎందుకంటే మన దేశంలో ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. ఒక పాక అవ్వచ్చు, చిన్న మేడ అవ్వచ్చు, లేదా ఏమవచ్చు, భార్య భర్త కూడా కలిసిమెలిసి ఉంటారు. కష్టం సుఖం వస్తే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, సమస్య వస్తుంది, భార్య అత్త పుట్టింటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, కానీ భర్త భార్య కలిసిమెలిసి ఉంటారు, పిల్లల్ని చక్క ఉద్ధరించుకుంటారు. డబ్బు సమస్య కాదు మంది. అయితే చెప్పాను, విదేశాల్లో ఇది కాదు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ లేదు. పిల్లల్ని కంటారు, ఆ పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వేరే వాళ్ళని చేసుకుంటారు. ఆ పిల్లలు దేశద్రోహం అయిపోయి యూనివర్సిటీలను పెద్ద పెద్ద షాపుల్లోనూ గన్స్ పెట్టి స్టన్ గన్స్ అంటే చాలా మరి బుల్లెట్స్ చాలా ఉంటాయి, కాల్చి పడేస్తున్నారు. అంత అనారోగ్యంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళందరూ కూడా చర్చిలన్నీ మోతలడిపోతున్నాయి అక్కడ. వాళ్ళందరూ కూడా మన ఈ ఇస్కాన్ టెంపుల్స్కి కానీ షాపులకు కానీ చర్చలు ఇచ్చేస్తున్నారు, మన ధర్మంలోకి వస్తున్నారు. మరి పరైవాళ్ళు మన ధర్మంలోకి వస్తుంటే మన ధర్మాన్ని మనం ఆచరించకపోతే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా మన ధర్మంలోకి ఉండాలి. సరేనమ్మా. ఒక విషయం అండి, మరి ఆషాఢ మాసం అయిపోతుంది, శ్రావణ మాసంకి వచ్చేస్తున్నాం. శ్రావణ మాసంలో విశ్వ హిందూ పరిషత్ తరఫుని మరి వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా చేస్తామమ్మా. ఎలాగంటే ఒక గ్రామంలో ఒక దేవాలయం దగ్గర పెట్టుకుంటే మొత్తం ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి, 4 మంగళవారాలు వచ్చాయి. మీరు ఏదో ఒక వారం అనుకుని ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవాలి. అంటే అర్చక స్వామి ఎవరో ఒకళ్ళు వస్తారు, లేదంటే మీకు అందుబాటులో లేకపోతే మేము ఎవరైనా పురమాయిస్తాము. మీరు చక్కగా పళ్ళెంతో తెచ్చుకొని, కలశాది ఎక్కర్లేదు, పళ్ళెం తర్వాత రఘులు గుడ్డ చిన్న తెచ్చుకుంటారు, పండుగ అమ్మలు తెచ్చుకుంటారు కదా, ఆ రకంగా తెచ్చుకొని పూజ చేసిన తర్వాత ఆ పూజారికి ఆయనకి కాస్త దక్షిణ ఇచ్చుకుంటారు. అందరూ ఏంటంటే ఇంటి దగ్గర ఎవరు బాగా చేసుకునే కంటే 10 మంది, ఒక గ్రామంలో 50 మంది, 100 మంది అమలాపురం వెంకటేశ్వర గుడికి పక్కన మేము చేస్తుంటే క్రితంసారి 500 మంది కూర్చున్నారు. ఒకళ్ళని చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అఖండ సౌభాగ్యాలు వస్తాయమ్మా. 10 మంది దగ్గర మనం నేర్చుకుంటాము.
అంతేకాకుండా మంచి పుణ్యం కూడా వస్తుంది, 10 మంది కలిసిమెలిసి ఉంటుంది, గ్రామంలో పటిష్టత ఉంటుందన్నమాట. అందరూ ఒక మాటగా ఉంటాం. అందువల్ల సామూహిక వ్రతాలు మీరు చేసుకునే ఉద్దేశం ఉంటే ఇక్కడ దేవాలయం దగ్గర పూజలు చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేసుకుంటామని చెప్తే ఆ రకంగా మేము రూపులు ఇస్తాం. 5 రూపులు వస్తాయి. కుంకుమ అది కావాలంటే కొంచెం కుంకుమ కూడా మేము ఇస్తాము. అందువల్ల మీరు ఒకసారి పెద్దలని అడిగి ప్లాన్ చేసుకుని ఆలోచించుకుంటే మాకు ఫోన్ చేద్దరు కానీ. మరి ధర్మరక్షకులు మా వారు కొన్ని మండలాలు చూస్తారండి. అందులో ఒక మండలానికి కుడుపూడి గోపాలకృష్ణ అని చెప్పేసి ధర్మరక్షక ఉన్నారు. ఆయన వ్యవస్థలో పూర్తిగా ఉంటారు. ఆయన రేపు వస్తారు, వచ్చి మీకు అన్నీ చెప్తారు. అందువల్ల మహిళా మంది కూడా కొంత ఆయన టైం చెప్తారు అర్జునరావు గారు మీకు. ఆ టైంకి వచ్చి 10 నిమిషాలు కూర్చొని ఈ విషయం తెలుసుకుని అప్పుడు చక్క అందరూ కూడా ఎవరు కూడాను పాలిస్టర్ వద్దు, చక్క సిల్క్ చీర కట్టుకుని చక్క పసుపు రాసుకుని శుభ్రం బొట్టు పెట్టిన స్టిక్కర్ పెట్టినా తిలకం పెట్టినా కుంకుమ బొట్టు పెద్దది పెట్టుకోండి. చిన్నపిల్లలు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా వచ్చి తలలో పువ్వులు పెట్టుకోండి. అమ్మాయిలు అయితే పరికిణి జాకెట్ వేసుకోండి, పంజాబీ డ్రెస్ అవి కాకుండా అవి వేసుకుని వచ్చి చక్కగా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా పూజ చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకుంటే రేపు వచ్చి చెప్తా విషయాలు నేను. ధన్యవాదాలమ్మా. మీకు ఎక్కువ సమయం తీసుకున్నా ఏమనుకోకండి, దూరం కదా మళ్ళీ రాలేమని అని చెప్పాలని చెప్పి తాపత్రయం. ధన్యవాదాలు మీ అందరికీ వచ్చినందుకు. అక్కడిని మీరు వచ్చి ఒక వారం కొంచెం ఎప్పుడైనా రాగలుగుతారండి మీకు కుదిరినప్పుడు. వస్తాం కానీ అమ్మ చక్క మరి మన మంగతయ్యారు గారు పల్లి చక్క మంచి అన్ని విషయాలు తెలిసినవాడు కాబట్టి మీరు కూర్చోమ్మా. మనకి 10 విషయాలు చెప్తారు. మీరు ఎప్పుడైనా చక్క ఓ పండగ నాడు ఓ కృష్ణాష్టమి వచ్చి ఇంకోటి వచ్చి ఎప్పుడైనా ఒక ఫోన్ ప్రసన్న వచ్చారా ఇక్కడ ఈవిడ ఫోన్ ఏమో తీసుకుని అమ్మ మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తారా, అదే మన గ్రామంకి వస్తారా అని అడిగి కూర్చొని 10 విషయాలు మంచిగా వింటూ ఉండండి. ఎక్కువసేపు 1 గంట చాలు. ఇవంటే మేము బాగా దూరం చూస్తున్నాం చెప్పి ఎక్కువసేపు టైం తీసుకున్నాం ఏమనుకోద్దు పాపం. అలా 1 గంట సేపు మీకు చెబితే మన తెలియ విషయం తెలుస్తుంది. అది మన పిల్లల్ని మనం ఉద్ధరించుకోవచ్చమ్మా తప్పకుండా మంచిగాను. ఏమో ధన్యవాదాలు. అర్జునుడు గారు 2 మాటలు ఏం చెప్పండి. ఎంతటి భాగ్యమయ గురుదర్శన